హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెడ్మీ 4A మొబైల్కి శాంసంగ్ 3.7 వోల్ట్స్ 1000 mAh బ్యాటరీ సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీని ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా మనం దీని యొక్క బ్యాక్ డోర్ని అయితే రిమూవ్ అయితే చేయండి. అలాగే దీంట్లో ఉన్న బ్యాటరీని కూడా నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఆ బ్యాటరీ వచ్చేసి ఇదండి, 3000 mAh 3.8 వోల్ట్కి సంబంధించిన బ్యాటరీ అండి. ఇది బ్యాటరీ అంటే ఉబ్బిపోయింది, లోడ్ అయితే కాయట్లేదు. అటువంటిప్పుడు మనం ఆల్టర్నేటివ్గా బ్యాటరీని సెట్ చేయాలి కనుక నేనైతే ఈ బ్యాటరీని ఎంచుకోవడం అయితే జరిగింది. సో దీనికి మనకు సర్క్యూట్కి సంబంధించిన ఒక బోర్డు ఉంటుందండి, పవర్ ప్రొటెక్షన్ బోర్డు. ఈ బోర్డుని మనం వైర్స్ రెండు కూడా ఈ విధంగా ఉంటాయి. దీన్ని అయితే కటింగ్ అయితే చేయాలి. ఈ స్ట్రిప్ వచ్చేసి మనకు మొబైల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. దీన్ని అయితే నేను కటింగ్ చేసి తీయటం అయితే జరిగింది. సో దీన్ని యూజ్ చేసి మనం ఆ బ్యాటరీని అయితే ఆల్టర్నేటివ్ చేయాలండి. సో దీంట్లో వచ్చేసి మనకు ప్లస్ మైనస్ రెండు టెర్మినల్స్కి మనం ప్లస్కి రెడ్ వైర్ని, అలాగే న్యూట్రల్కి బ్లాక్ వైర్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనకు బ్యాటరీలో కూడా ప్లస్ మైనస్ అని చెప్పి రెండు టెర్మినల్స్ ఉంటాయండి. సెంటర్ అవసరం లేదండి. ఈ ఫస్ట్ పిన్ వచ్చేసి ప్లస్, ఈ చివరి పిన్ వచ్చేసి మైనస్. ఈ రెండింటికి మనం ఈ వైర్స్ని అయితే మనం సాల్డరింగ్ అయితే చేయాలి. ఈ బ్యాటరీని కొద్దిగా రఫ్ అయితే చేయండి, సాల్టింగ్ అంటుకునే విధంగా. చూడండి, మనకు ఈ ఫస్ట్ పిన్ వచ్చేసి ప్లస్కి మనం రెడ్ వైర్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఇదే విధంగా రెడ్ కనెక్ట్ చేయాలండి. అలాగే ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ అండి. సో బ్యాటరీ యొక్క మైనస్ కనెక్ట్ చేయాలి. ప్లస్ మైనస్, ఓకే. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్కి బ్యాటరీ నుంచి వచ్చిన పిన్ అయితే కనెక్ట్ అయితే చేయండి. ఒకసారి మనం మొబైల్ని అయితే ఆన్ చేసి చూద్దాం. చూడండి, మనకు మొబైల్ అయితే ఆన్ అవుందండి. దీంట్లో నేను ఇచ్చేసింది శాంసంగ్ అండి. మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మొబైల్స్ ఉంటే దాంట్లో ఉన్న బ్యాటరీ వోల్టేజ్ యాంపియర్స్ కంటే కొంచెం తక్కువ ఉన్న బ్యాటరీ ఏదైనా మీరు ఈ విధంగా సెట్ చేసుకుని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు మొబైల్ అయితే ఆన్ ఉందండి.
ఇప్పుడు దీని యొక్క బ్యాక్ డోర్ అన్నీ కూడా క్లోజ్ అయితే చేసేయండి. దీని యొక్క బ్యాక్ కవర్ డోరు, అలాగే లెన్స్కి సంబంధించి రబ్బర్ క్యాప్ అండి, క్యాప్ కూడా లెన్స్కి పెట్టేయండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ కవర్ కూడా క్లోజ్ అయితే చేసేయండి. చూడండి, మరలా మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ మనకు మొబైల్ అయితే ఆన్లోనే ఉంది. బ్యాక్ సైడ్ డోర్ అయితే చూడండి. ఓకే, మీకు యూజ్ చేసిన బ్యాటరీ దీంట్లో సామ్సంగ్ 3.7 volts 1000 mAh అండి. సో దీంట్లో మనం సిమ్ కార్డుని అయితే వేద్దామండి. మనకు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 29% మాత్రమే బ్యాటరీ అయితే ఉందండి. సో ఒకసారి మనం మొబైల్కి అయితే ఛార్జ్ పెట్టి చూద్దాం. చూడండి, మనకు 28% ఛార్జింగ్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్ ఏదైనా బ్యాటరీ పాడైపోతే, సేమ్ బ్యాటరీ దొరకకపోతే ఇలా ఆల్టర్నేటివ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఆల్టర్నేటివ్ చేసుకునేటప్పుడు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి, లేదంటే మీ మొబైల్ డ్యామేజ్ అయితే అవుతుంది. ప్లస్ మైనస్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుని కనెక్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.